ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనము. నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేతపడవు, దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఫర్ ఐ విల్ ష్యూర్లీ డెలివర్ thee, and thou shalt not fall by the sword, but thy life shall be for a prey unto thee, because thou hast put thy trust in me. దేవునిలో నమ్మకం ఉంచడం వలన ఎంత శక్తివంతమైన భద్రత, కాపుదల మనకు అనుగ్రహించబడుతున్నాయో తెలుసుకోవాలి. యెరూషలేములో ఉన్న ఘనులంతా ఖడ్గం పాలై కూలిపోయారు. కానీ దీనదరిద్రుడైన ఎబెద్మెలెక్ మాత్రం క్షేమంగా ఉన్నాడు. కారణం అతని నమ్మకం అంతా యెహోవా మీదనే ఉంది. మనిషి తన సృష్టికర్త మీద తప్ప మరి ఎవరి మీద నమ్మకం ఉంచాలి? సృష్టికర్తను బదులుగా సృష్టిని నమ్ముకుంటే మనం మూర్ఖులుగా ఎంచబడతాం. మనం అన్ని విషయాలలో విశ్వాసం ద్వారానే జీవించాలి. అలా జీవిస్తే మన జీవితాలు ఎంత బాగుంటాయి. కానీ మనం అలా జీవించలేము. మనం అన్ని సమయాలలోనూ ప్రమాదాల నుండి తప్పించబడాలి అంటే దేవునిపై విశ్వాసం కలిగి ఉండాలి. ఇప్పటి వరకు ప్రభువులో నమ్మకం ఉంచిన వారెవ్వరూ పాడైపోలేదు. వారి నమ్మకం వ్యర్థం కాలేదు. ఎవరైనా దేవునిని ఆశ్రయించి ఆయనను నమ్ముకుంటే వారి నమ్మకం ఏమాత్రం వ్యర్థం కాదు. నిశ్చయముగా నేను తప్పించెదను అని ప్రభువు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు కానీ నిశ్చయముగా అని పలికితే అది ఎంత నిశ్చయమో మనం అర్థం చేసుకోవాలి. జీవితంలో అన్ని పరిస్థితులు అనిశ్చయంగా ఉన్నప్పటికీ విశ్వాసులమైన మనకు దేవుని భద్రత మాత్రం నిశ్చయంగా ఉంటుంది. తన కృప పొందిన వారికి దేవుడే సంరక్షకునిగా ఉంటాడు. వారి చుట్టూ అపాయాలు వచ్చినప్పటికీ దేవుని రెక్కల చాటున ఉన్న వారికి సంపూర్ణ భద్రత ఉంటుంది. మనమందరము దేవునిపై నమ్మికతో సాగిపోదుము గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మలను అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో విని వాక్యాన్ని వారి హృదయ గదిలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభా, మిమ్మల్ని ఎవరైతే నమ్ముకుంటారో వారిని నిశ్చయముగా ఆపదల నుండి తప్పించదను అని వాగ్దానం ఇచ్చిన దేవుడవు. ఎవరైతే నాయన నిన్ను నమ్ముకొని నిన్ను ఆశ్రయించి మిమ్మల్నే దేవునిగా ఆరాధిస్తున్నారో, మీపై నమ్మికతో ఉంటున్నారో వారికి వారి ఎడల కృప చూపించండి. వారికి మీ మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు దయచేయండి. ఎంతోమంది ఎన్నో సమస్యలతో ప్రార్థన అవసరత కోరుతున్నారయ్యా. వారి అవసరతలను తీర్చండి. వారి మొరను ఆలకించండి. మా ప్రార్థనలకు తగిన సమయంలో జవాబును దయచేయండి. సమయానుకూలంగా వారి అవసరతలన్నిటినీ తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.